కేజ్రీవాల్ కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది సుప్రీంకోర్టు. జూన్ 1 వరకు బెయిల్ మంజూరైంది. ఎన్నికలు ముగిసే వరకు బెయిల్ మంజూరు చేసింది సుప్రీంకోర్టు. కాగా ఢిల్లీ లిక్కర్ కేసులో తీహార్ జైల్లో ఉన్నారు కేజ్రీవాల్. కేజ్రీవాల్ కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది సుప్రీంకోర్టు. ఇక జూన్ 1 వరకు బెయిల్ మంజూరైంది. ఎన్నికలు ముగిసే వరకు బెయిల్ మంజూరు చేసింది సుప్రీంకోర్టు. కేజ్రీవాల్ కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది సుప్రీంకోర్టు. జూన్ 1 వరకు బెయిల్ మంజూరైంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్లానింగ్ ఎడిటర్ సురేష్ గారు అందిస్తారు. సురేష్ గారు, మనీషా, జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తా ధర్మాసనం అరవింద్ కేజ్రీవాల్ గారికి మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. జూన్ 1వ తేదీ వరకు కూడా మధ్యంతర బెయిల్ మంజూరు చేసి జూన్ 2వ తేదీన మళ్ళీ తిహార్ జైల్లో లొంగిపోవాల్సిందిగా అరవింద్ కేజ్రీవాల్ గారిని ఆదేశిస్తూ ఇవాళ ఆర్డర్ జారీ చేశారు. అయితే 50,000 రూపాయల పూచీకత్తు ఇవ్వాలి. కానీ ఇక్కడ ఏంటంటే అధికారిక విధుల్లో సీఎం గా అధికారిక విధుల్లో మన అరవింద్ కేజ్రీవాల్ గారు పాల్గొనడానికి వీల్లేదు. మీరు అంటే ఆయన సీఎంఓ కార్యాలయానికి కానీ సెక్రటేరియట్ కానీ ఈ మధ్యలో వెళ్ళకూడదనే షరతును కూడా సుప్రీంకోర్టు విధించింది. ఎన్నికల ప్రచారంలో పాల్గొనడానికి అవకాశం కల్పించింది. మీకు తెలుసు, ఢిల్లీలో 7 లోక్సభ స్థానాలు ఉన్నాయి. 7 లోక్సభ స్థానాలకి 6వ దశలో అంటే మే 25వ తేదీన పోలింగ్ ఉంది. కాబట్టి ఇప్పుడు ఈ 15 రోజులు ఎన్నికల ప్రచారంలో అరవింద్ కేజ్రీవాల్ గారు పాల్గొనడానికి అవకాశం ఉంది. మళ్ళీ మీకు ఫలితాలు జూన్ 4 అయినప్పుడు కూడా జూన్ 2వ తేదీన మళ్ళీ ఆయన లొంగిపోవాల్సిందిగా ఆదేశించారు. అయితే ఈడీ ఆయనకు బెయిల్ ఇవ్వడాన్ని చాలా తీవ్రంగా వ్యతిరేకించింది. ఎందుకంటే ఆయన సీఎం కాబట్టి ఆయనకి బెయిల్ ఇచ్చారు, రాజకీయ నాయకుడు కాబట్టి ఆయనకి బెయిల్కి ఇచ్చారు. సామాన్యుడికి ఒక న్యాయం, ఆయనకు ఒక న్యాయం, లేకపోతే కిరాణా పచారీ కోర్టులో ఉండే ఒక వ్యక్తికి ఒక న్యాయం, సీఎం పొలిటీషియన్ కి ఒక న్యాయం అనే అభిప్రాయం వస్తుందంటే కోర్టు మన ఈడీ వాదంతో విభేదించింది. ఎందుకంటే ఈ అరవింద్ కేజ్రీవాల్ గారు ఆయన పొలిటీషియన్, పైగా ఏంటంటే రెగ్యులర్ అఫెండర్ కాదు. ఆయన మీద అలిగేషన్స్ అనేది తీవ్రమైన అయినప్పటికీ కూడా ఆయన దోషిగా ఇంకా నిర్ధారణ కాలేదు. పైగా గతంలో ఆయనకి ఈ నేర చరిత్ర అనేది ఆయనకి లేదు. పైగా ఎన్నికల ప్రచారంలో ఇక్కడ మనీషా మన చంద్రబాబు నాయుడు గారి మనకి బెయిల్ ని కూడా ఇక్కడ సుప్రీంకోర్టు తన ఆర్డర్ లో ప్రస్తావించింది. ఏంటంటే మీకు తెలుసు, చంద్రబాబు నాయుడు గారికి హైకోర్టు బెయిల్ ఇచ్చింది. సో దాన్ని సిఐడి దీన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. ఆ సందర్భంగా సిఐడి ఒక విజ్ఞప్తి చేసింది, చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ప్రచారంలో కానీ పొలిటికల్ మీటింగ్స్ లో కూడా పాల్గొనకూడదు అంటూ ఇవ్వాలని సిఐడి సుప్రీంకోర్టు కోరింది. అయితే సుప్రీంకోర్టు దానికి నిరాకరించింది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఇది పొలిటీషియన్ కాబట్టి ఆ రకంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొనడానికి అవకాశం కల్పిస్తూ ఆ రకంగా ఆర్డర్ జారీ ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారికి. అదే విషయాన్ని ఇక్కడ కూడా ఉటక్కిస్తూ సో మన కేజ్రీవాల్ గారికి మధ్యంతర బెయిల్ అనేది మంజూరు చేశారు. కవిత గారు అంటే పార్టీ ఈయన జనరల్ సెక్రటరీగా ఉన్నారు, పైగా ఎలక్షన్స్ కాబట్టి కవిత గారు మరి ఇప్పుడు ఢిల్లీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దాని మీద 24కి కవిత గారు పిటిషన్ ఇచ్చాడు. మొత్తానికి కేజ్రీవాల్ గారికి మధ్యంతర బెయిల్ వచ్చింది. మనీషా, థ్యాంక్ యూ సురేష్ గారు.